డీటెయిల్ చూస్తే ఎమ్మెల్సీ కవిత కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో కవితను సిబిఐ అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టులో 10 గంటలకు హాజరుపరచనున్నారు. సిబిఐ కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే కస్టడీ ముగియడంతో రౌజ్ అవెన్యూ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యి సరిగ్గా నెల రోజులవుతుంది. అయితే సిబిఐ కస్టడీని పొడిగించాలని పిటిషన్ వేసే అవకాశాలున్నట్టు సమాచారం. ఒకవేళ పిటిషన్ వేయకపోతే మళ్లీ జైలుకు పంపించే అవకాశం ఉందని తెలిసింది. అసలు సోమవారం ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ కవిత కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో కవితను సిబిఐ అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టులో 10 గంటలకు హాజరుపరచనున్నారు. సిబిఐ కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే కవిత కస్టడీ అయితే ముగియడంతో రౌజ్ అవెన్యూ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనైతే ఉత్కంఠ నెలకొంది. రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, స్వాతి, మనం గమనించవచ్చు. ఈ ఏమైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను దాదాపుగా శనివారం ఆదివారం 2 రోజుల పాటు విచారించి ఈ రోజు దాదాపుగా 10 గంటల సమయంలో కోర్టులో హాజరుపరచనున్నారు సిబిఐ. అయితే సిబిఐ కస్టడీలో అనేకమైన విషయాలను కూడా ఎవిడెన్స్ సాక్ష్యాలు చూపించి మరీ అడిగిన నేపథ్యంలో దీనికి సంబంధించి 100 కోట్ల అంటే ఈ పాలసీ మార్చడంలో ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు ఇవ్వటం, అలాగనే బుచ్చిబాబు అంటే కవితకు సంబంధించిన చార్ట్ అకౌంటెంట్ బుచ్చిబాబు ఇచ్చిన సమాచారం మేరకు తర్వాత కొంత కీలకమైన సమాచారాన్ని కూడా ఆమె దగ్గర నుంచి సేకరించడం అంటే ఎక్కడా కూడా ఆమెకు సంబంధించి తప్పించుకోవడానికి వీలు లేకుండా పగడ్బందీగా సిబిఐ విచారణ జరిగిందని తెలుస్తా ఉంది. అయితే ఇంకా చాలా సమయం ఇంకా విచారించాల్సిన అవసరం ఉంది అని చెప్పిన నేపథ్యంలో ఈ కస్టడీ ఇంకా పొడిగించమంటూ కూడా ఈ రోజు కోర్టులో సిబిఐ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. మరి సిబిఐ చేస్తున్న పిటిషన్ మీద మరి కొన్ని రోజుల పాటు కస్టడీని పొడిగించడానికి కోర్టు అనుమతిస్తుందా లేదా అన్న దాని మీద ఈ రోజు 10 గంటల తర్వాత తేలే అవకాశం ఉంది. మొత్తం మీద దీనికి సంబంధం అంటే సిబిఐ కస్టడీలో వెల్లడించిన అంశాలన్నింటినీ కూడా చాలా కీలకంగా ఉన్నాయి. ఇంకా చాలా సమాచారాన్ని సేకరించాల్సి ఉంది. టోటల్ గా చూస్తే అంటే ఈ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర చాలా కీలకమైనది. అంటే అభ్యర్థులకు ముడుపులు ఇవ్వటంలో, అలా దీంట్లో లిక్కర్ పాలసీని మార్పులు చేయడంలో, అలాగనే సౌత్ సదరన్ గ్రూప్ సంబంధించిన మీటింగ్లు ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేయడం, తర్వాత అంశాలన్నింటినీ కూడా ఓవరాల్ చూస్తే కవిత చాలా కీలకంగా ఉంది. ఇంకా కొంత సమాచారాన్ని సేకరించాల్సి ఉంది. అదే కాకుండా ఈమె గతంలో ఎవరైతే అప్పులుగా మారిన వ్యక్తులు కూడా బెదిరించిన నేపథ్యం ఉంది కాబట్టి బెయిల్ రాకుండా దాదాపుగా 2 సార్లు అడ్డుపడిన నేపథ్యం అనే ఒకసారి కొడుకు ఎగ్జామ్స్ విషయంలో, మరోసారి రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వకుండా పడుతుంది. ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు ఇప్పుడు అలా. కాకపోతే ఈ మధ్యలో సిబిఐ విచారణ వేగం చేసింది కాబట్టి మరింత విచారణ జరగాల్సిన అవసరం ఉందని సిబిఐ భావిస్తున్న నేపథ్యంలో మరి కోర్టు మరోసారి విచారణ చేయడానికి అంటే పోలీస్ కస్టడీని పొడిగిస్తుందా లేదా దాని మీద ఈ రోజు కోర్టులో తేలే అవకాశం కనిపిస్తా ఉంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.